జై గురుదేవ దత్తమ్మ మీ అందరికీ. ఎలా ఉన్నారు? చాలా బాగుండారు అనుకుంటా. నేనైతే బానే ఉన్నాను. సరే ఇంక విషయంలోకొచ్చేద్దాం. నేనొక తల్లి అడిగింది కామెంట్‌లో మన సిద్ధమంగళ సూత్రం గురించి యూట్యూబ్‌లో పెట్టినప్పుడు, అమ్మ సిద్ధమంగళ సూత్రం ఒక మహా సంకల్పంతో ఒక పని కోసం నేను చేస్తున్నాను. మరి దాన్ని 40 రోజులు చేయాలనుకుంటున్నాను. మరి అలా చేసినప్పుడు నాన్ వెజ్ తినచ్చా? తినకూడదా? అని పెట్టింది. చాలా సార్లు కూడా చెప్పాను. హుహు. మళ్ళీ పాపం మా తల్లికి మన వీడియో కనిపించలేదేమో అందుకే అడిగింది. పర్లేదు. మంచి క్వెషన్. ఇది మళ్ళీ గూడా కొత్త వారికి కూడా ఉపయోగపడుతుంది కదా! అని చెప్తున్నాను. ఒక మహా సంకల్పంతో చేసినప్పుడు మనం తినకుండా ఉండి అద్భుతంగా చేస్తే చాలా అద్భుతం అమ్మ. ఎందుకంటే అవన్నీ తింటే రజోగుణం పెరుగుతుంది అని మనం చాలా సార్లు అనుకున్నాం. కాబట్టి ఇదొక మహా సంకల్పంతో నీకొక పని కోసం చేస్తున్నప్పుడు ఏమైంది 40 రోజులు తినకుంటే నష్టమేముంది? జీవితాంతం తింటూనే ఉన్నాం కదా నాన్ వెజ్. మరి 40 రోజులు మానేస్తే తప్పే ఉందమ్మా. ఏమీ లేదు. ఇంకా అలా నువ్వు మానలేవు అనుకుంటే సిద్ధమగలతనం వదిలేయి తప్ప, ఖచ్చితంగా అయితే నీకు సిద్ధమగలతనం కావాలి అనుకున్న పనులు నీకు నెరవేరాలంటే ఖచ్చితంగా నువ్వు నాన్ వెజ్ మానేసేయి. హ్యాపీగా ఉంటుంది. అంటే ముందు శరీరం తేలిగ్గా ఉంటుంది. ముందు దాన్ని తినడం మూలాన ఒక రాక్షసత్వంగా ఉండదు. సాఫ్ట్‌గా ఉండదనమాట. నీ మనసు సాఫ్ట్‌గా ఉండదు. సాత్విక గుణం ఉండాలంటే అవన్నీ వదులుకోవాలి గదా! కాబట్టి నువ్వు చక్కగా అవన్నీ మానేసి, ఆ స్వామితో, దీక్షతో, ఆర్తితో నువ్వు గాని సిద్ధమంగళ స్తోత్రం చేస్తే తప్పకుండా మన పనులు అవుతాయమ్మా. కానీ మనమేమనుకుంటామంటే అది ఎట్లాగైనా చదివేయొచ్చు. నేను అదే చెప్తాను. ఎట్లా కూడా చదవచ్చు. మీరు బస్సులో పోతే చదవండి. లేదా ఇంట్లో పడుకొని చదవండి అది వేరు. కానీ ఒక పని కోసం, ఒక మహా సంకల్పం కోసం అదేమో దాన్నేమో అంటారంటే నామస్మరణ అంటారు. ఇప్పుడు మనం ఎక్కడికెళ్తే అక్కడ చేసుకోవడం, ఆఖరి బాత్రూంలో చేయడం ఇవన్నీ నామస్మరణ. బట్ ఒక సంకల్పంతో గురుచరిత్ర గాని, బాబా పారాయణం గాని, ఒక వారం రోజులు గాని ఇలా చేస్తే మాత్రం శ్రద్ధగా చేయండి. భక్తి శ్రద్ధలతో చేయండి. తప్పకుండా మన పనులవుతాయి. నామస్మరణ మూలాన అవ్వవంటే అవి అవుతాయి. కానీ ఇది ఒక సంకల్పంతో చేస్తున్నావు కదా! అందుకోసం ఇలా చేయండి. కాదు నా నామస్మరణ కూడా నేను అలా చేసుకుంటూ ఉన్నానంటే దాని వలన కూడా ఫలితాలు రాకుండా ఏమి పోవమ్మా. కాబట్టి మీరలా తప్పకుండా చెయ్యండి. ఇంకిలాంటివే చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనస్సు ప్రధానమని నేను చాలా సార్లు కూడా చెప్తాను. ఒక కోరికతో ఉద్యోగం కోసమో, పెళ్ళిళ్ళ కోసం ఎన్నో ఉన్నాయి గదా! అవన్నీ 40 రోజులు, 11 రోజులు ఇవన్నీ చేసినప్పుడు మాత్రం మీరు అవన్నీ కొన్ని మంచిగా అంటే చక్కగా శుభ్రమంగా స్నానం చేసి, మంచి దుస్తులు వేసుకొని ఇలా చేయడం చేస్తే ముందు మనకు రిలాక్స్‌గా ఉంటుంది. స్వామికి ఆనందంగా ఉంటుంది. ఓకేనా? జై గురుదత్తమ్మ.